ఒక్కసారి దురంధర్ సినిమాకి సంబంధించి ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో సరదాగా చూడండి. నేను మీకు వార్త ఏంటనే చెప్తాను. पाकिस्तान में नेटफ्लिक्स पे धुरंधर रिलीज होगी और जैसे रिलीज हुई नेटफ्लिक्स का सर्वर क्रैश हो गया क्योंकि बहुत सारे पाकिस्तानियों ने एक साथ धुरंधर मूवी लगा दी। मुझे पाकिस्तानियों का समझ नहीं आता यार, कोई अपनी ही कुटाई देखने के लिए इतना बेताब कैसे हो सकता है। చూశారు కదా, ఈ అమ్మాయి దురంధర్ సినిమా గురించి మాట్లాడుతోంది. పాకిస్తాన్లో నెట్ఫ్లిక్స్లో దురంధర్ సినిమా విడుదలయ్యింది. చాలా మంది ఆ సినిమా ఒకేసారి చూడాలి అని చెప్పి ప్రయత్నం చేసేసరికి నెట్ఫ్లిక్స్ క్రాష్ అయిపోయింది. ఇది వార్త. దాని మీద ఆ అమ్మాయి పాకిస్తానీలను రోస్ట్ చేస్తూ, మన భారతీయ అమ్మాయి, ఒరే మిమ్మల్ని దొబ్బి తీసినటువంటి దురంధర్ సినిమాను చూడడానికి మీరే ఎగబడ్డారేంట్రా అని ఈ అమ్మాయి సరదాగా వ్యాఖ్య అనమాట. అయితే అండి, ఈ వార్త నిజానికి వారం రోజుల క్రితం వచ్చింది. మొత్తం అన్ని న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో. పాకిస్తాన్లో నెట్ఫ్లిక్స్ ఒక వారం రోజుల క్రితం దురంధర్ సినిమాను విడుదల చేసింది. విడుదల చేస్తూ ఉన్నాము అన్నట్టు ఒక 15 రోజుల క్రితం ప్రకటించారు. అన్నట్టు మన భారతదేశంలో ఇంకా విడుదల అవ్వలేదు. నెట్ఫ్లిక్స్లో జూన్ 4వ తేదీ మన ఇండియాలో దురంధర్ ద రివెంజ్ అంటే పార్ట్ 2లో విడుదల అవబోతోంది. అమెరికాలోను ఇంకా కొన్ని దేశాలలోనూ ఇప్పటికే దురంధర్ సినిమా ద రివెంజ్ నెట్ఫ్లిక్స్లో పోయిన వారమే విడుదల అయ్యింది. మన ఇండియాలో ఎందుకో కొంచెం డిలే చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ మన భారతదేశంలో చాలామంది థియేటర్స్లో చూశారు కాబట్టి కొంచెం డిలే చేశారేమో, బట్ కొన్ని దేశాల్లో విడుదల చేశారు. పాకిస్తాన్లో కూడా విడుదల చేశారు పోయిన వారం. కంటెంట్ క్రియేటర్ మావియా ఉమర్ ఫారూఖీ అని చెప్పి అతను ఫస్ట్ పోస్ట్ పెట్టాడనమాట. ఆ పోస్ట్ బాగా వైరల్ అయ్యింది, ఈ నెట్ఫ్లిక్స్ సర్వర్ క్రాష్ ఇన్ పాకిస్తాన్ అని చెప్పి. దురంధర్ సినిమా ఫలానా రోజు పాకిస్తాన్లో 12 గంటలకు నెట్ఫ్లిక్స్లో వస్తుంది అని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. भाई ये पाकिस्तान के अंदर आज ही नेटफ्लिक्स पे धुरंधर फिल्म रिलीज हुई है और मतलब भाई सर्वर ही क्रैश हो गया है। पाकिस्तानी खाली वेट ही कर रहे थे कि कब नेटफ्लिक्स 12 बजे और फिल्म डाले और हम सब लोग एक साथ मिलकर क्लिक करें। मतलब इस तरह का धुरंधर का यहाँ पे मतलब शौक देखा गया है। अब सच दिखाया है, झूठ दिखाया है, कुछ भी दिखाया है, पाकिस्तानी ये देखना चाह रहे हैं कि भाई फिल्म कैसी बनी है। और रणवीर सिंह का कैरेक्टर हम सबको पता है कि भाई कैसा है कैसा नहीं है। लियारी में सच में ऐसा हुआ था नहीं हुआ था वो बात की बात है, लेकिन रणवीर सिंह ने फिल्म के देख सकते हैं सामने कि अगर मैं क्लिक भी करता हूं प्ले के ऊपर तो भाई इतना पॉज हो रही है फिल्म, इतना रुक रही है। ये साफ दिखा रहा है कि भाई सर्वर क्रैश हो चुके हैं नेटफ्लिक्स के। हालांकि मेरे घर का नेट बिल्कुल वीआईपी चल रहा है, अंदर फिल्म प्ले नहीं हो रही है नेटफ्लिक्स के ऊपर भाई। ఆ దెబ్బకు పాకిస్తాన్లో 11 గంటల 58 నిమిషాలకు 11 గంటల 59 నిమిషాలకు లక్షలాది మంది నెట్ఫ్లిక్స్లోకి లాగిన్ అవ్వడం మొదలెట్టారు. దడ 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 లోడ్ వచ్చి పడుతోందనమాట నెట్ఫ్లిక్స్ మీద. అంటే ఇంకో 1 or 2 minutesలో నెట్ఫ్లిక్స్లోకి సినిమా రాబోతోంది అనగానే లక్షలాది మంది నెట్ఫ్లిక్స్లోకి లాగిన్ అవుతూ ఉండేసరికి లోడ్ బ్యాలెన్స్ చేయలేక, అంతమంది యూజర్స్ని హ్యాండిల్ చేయలేక, ఆ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేక పాకిస్తాన్లో నెట్ఫ్లిక్స్ సర్వర్స్ క్రాష్ అయ్యాయి. అంటే వాళ్ళు ఇమాజిన్ చేయలేదు. అంతకుముందు చాలా సినిమాలు విడుదలయ్యాయి. ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి, హిందీ సినిమాలు వచ్చాయి, ఉర్దూ సినిమాలు వచ్చాయి, చాలా వచ్చాయి. బట్ ఎప్పుడు పాకిస్తాన్లో ఇలాంటి పరిస్థితి రాలేదు. అంటే ఇది ఏం చెప్తోంది, పాకిస్తాన్ వాళ్ళు అసలు కేర్ చేయట్లేదు. ఏం కేర్ చేయట్లేదు? పాకిస్తానీ గవర్నమెంట్ని వాళ్ళు కేర్ చేయట్లేదు. పాకిస్తానీ నేరేటివ్ని వాళ్ళు కేర్ చేయట్లేదు. భారత నేరేటివ్ని పాకిస్తాన్ వాళ్ళే ఎగబడి చూసి, సరే అందులో ఎంతమంది నమ్ముతారు ఎంతమంది నమ్మరు మనకు తెలియదు. బట్ మీరు ఆలోచించండి, అసలు హిందూ ధర్మానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక ఆయనను పట్టుకొచ్చి, ఇగో ఈయన దేవుడు అని చెప్పి సినిమాలలో పాటలు పాడించి, సినిమాలు తీయించి, పెద్ద పెద్ద వాళ్ళ చేత ప్రమోషన్లు ఇప్పించి పాటలు పాడించి సినిమాలు తీర్చే వరకు ఆయనే దేవుడై కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి ఎంతమంది నమ్ముతున్నారు మన భారతదేశంలో. అసలు ఆయనకు హిందూ ధర్మానికి ఏమాత్రం సంబంధం లేదు. విపరీతమైన గుళ్ళు, ఫాలోయింగులు మీకు తెలుసు. అసలు మన హిందూ ధర్మంలో మన పురాణాలు, ఇతిహాసాలు అన్నీ పరిశీలించినా, వేదాలు పరిశీలించినా ఎక్కడా కనిపించినటువంటి దేవుళ్లను, దైవస్వరూపాలను పట్టుకొచ్చారు. గట్టిగా గద్దించి అడిగారు అనుకోండి, గురువు దేవుడు కాదు గురువు అని చెప్పి అడుగుతారు. గురువులు మనకు ఎవరండి? ఒక ఆది శంకరాచార్యుల వారు, ఒక రామానుజాచార్యుల వారు, ఒక మధ్వాచార్యుల వారు, ఒక బసవేశ్వరుడు, ఆళ్వారులు ఉన్నారు, నాయనార్లు ఉన్నారు, ఒక రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారు, ఒక వల్లభాచార్యుల వారు ఉన్నారు. నాద సాంప్రదాయం ఉంది, ఎన్నెన్నో గొప్ప గొప్ప సాంప్రదాయాలు ఉన్నాయి. వాళ్ళకు స్ట్రాంగ్ ఫిలాసఫీ ఉంది. అవన్నీ కూడా మళ్ళీ డైరెక్ట్గా వేదాలకు కనెక్ట్ అయ్యి ఉంటాయి. అవన్నీ పక్కకు పోయి కొత్త దేవుడండే కొంగొత్త దేవుడండే అని చెప్పి రాజాదిరాజా సినిమాలో ఆ సైతం చేత పాట పాడిస్తారే నూతన్ ప్రసాద్ చేత, ఆ టైప్లో కొత్త దేవుడండి పట్టుకొచ్చారు. అంటే సినిమాల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నా. సినిమా అనేది పవర్ఫుల్ మీడియం కదండి. సినిమాలో కర్ణుడు గొప్పోడు అని చెప్పి అద్భుతమైన నటుడు డైలాగులతో యాక్ట్ చేసి చూపించాడు అనుకోండి, కథం 30-40 ఏళ్ళు అయినా అదే నమ్ముతుంటారు. కర్ణుడు గొప్పోడు, దుర్యోధనుడు గొప్పోడు, పాండవులు వేస్ట్ అన్న ఫీలింగ్ జనాల బ్రెయిన్లో పడేసారా లేదా? దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ నేరేషన్. మంచి విషయాన్ని, సత్యాన్ని నేరేట్ చేయడము మనం మానేసామనుకోండి, అసత్యాలు ఎక్కువగా నేరేట్ చేస్తున్నారనుకోండి, అవే నిజము అని చెప్పి చాలామంది మీడియోకర్ పీపుల్ నమ్ముతూ ఉంటారు.
ఇప్పుడు భారత్ పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటివరకు నేరేటివ్ ఏం నడిచింది? ఇండియా పాకిస్తాను శాంతిని కోరుకుంటాయి, ఇది నేరేటివ్ ఇస్తూ ఇండియాలో ఉండే నాయకులు దుర్మార్గులు, లేకపోతే ఇండియాలో ఉండే రా ఏజెంట్లే దుర్మార్గులు, వీళ్ళే విలన్లు, ఇవి ఇప్పటివరకు నడిచినటువంటి నేరేటివ్స్. అవి ఏదో చూశారు సినిమాలు పాకిస్తాన్లో, కానీ నెట్ఫ్లిక్స్ క్రాష్ అయ్యేంత రేంజ్లో ఎగబడి చూడలా. ఎందుకో తెలుసా? అంతకుముందు సినిమాలు అవన్నీ పాకిస్తాన్లో విడుదలయ్యాయి థియేటర్స్లో. ఎందుకు? విలన్స్ పాకిస్తానీ గూఢచారులు కాదు, పాకిస్తానీ మిలిటరీ వాళ్ళు విలన్స్ కాదు, మన భారత రా ఏజెంట్లు విలన్స్, భారత ఆర్మీ ఆఫీసర్స్ విలన్స్. సో ఆబ్వియస్గా పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ థియేటర్స్లో హ్యాపీగా నడిపించుకొని ఇచ్చారు. షారుఖ్ ఖాన్ సినిమాలు, ఆమిర్ ఖాన్ సినిమాలు, ఇంకా హృతిక్ రోషన్ సినిమాలు, సల్మాన్ ఖాన్ సినిమాలు, చాలా సినిమాలు. బట్ దురంధర్ వచ్చేసరికి భయపడింది పాకిస్తాన్ గవర్నమెంట్. ఇండియన్ నేరేటివ్ సత్యాలను చూపిస్తోంది ఇది ప్రపంచానికి. మా ప్రజలకు తెలియకూడదు, మా ప్రజల కళ్ళు కప్పేయాలి అని చెప్పి ప్లాన్ చేసింది. దురంధర్ ప్రొడ్యూసర్స్కి ఏదో నష్టం తీసుకురావాలి కొన్ని కోట్లు అని చెప్పి అనుకుంది. కానీ అంతకుమించి ఇప్పుడు పాకిస్తాన్లో నెట్ఫ్లిక్స్లో ఎగబడి చూస్తున్నారు. నాకు రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన సందర్భంలో పెట్టిన ట్వీట్ గుర్తొస్తుంది. ఫస్ట్ టైం ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ మెక్సికోకు అమెరికాకు మధ్య గోడ కడతాను అని చెప్పి అన్నాడు అనమాట. అంటే అప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక సరదా ట్వీట్ పెట్టాడు. దాదాపు 10 ఏళ్ళు అయిపోయి ఉంటుంది కదా. ఏమనంటే, నాయనా నువ్వు గోడ కట్టావనుకో, అసలు ఎందుకు కడుతున్నావు గోడ? మెక్సికో వాళ్ళు మీ అమెరికా దేశంలోకి రాకూడదు అని చెప్పి గోడ కడుతున్నావు. కానీ నువ్వు గోడ కట్టిన తర్వాత ఏమవుతుంది తెలుసా? మీ అమెరికాలో ఉన్న వాళ్ళే గోడ బద్దలు కొట్టుకొని గోడకు బొక్కలు పెట్టి గోడ దూకి మెక్సికో వైపు పారిపోతారు మాదక ద్రవ్యాల కోసం అని చెప్పి ట్వీట్ పెట్టాడు. చాలా అవగాహనతో పెట్టాడు ఆ ట్వీట్. నిజానికి అప్పటికి నార్కోస్ కూడా బాగా హిట్ అయింది అనుకోండి ఆ టైంకి. సో రామ్ గోపాల్ వర్మ కూడా నార్కోస్ వాటన్నిటి మీద కొంచెం అవగాహన వచ్చిండాలి ఆ టైంకి. అంటే రివర్స్ ట్రూత్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. నువ్వు సినిమా ఆపావు దురంధర్ థియేటర్స్లో, కానీ ఎగబడి వాళ్ళు అసలు చూడాలని చెప్పి అనుకుంటున్నారు. పాకిస్తాన్లో ఉన్న కుటుంబాలు, పాకిస్తాన్ వాళ్ళు, నాకు తెలిసి ఇప్పటికి పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు, గూఢచారులు, ప్రతి ఒక్కడండి ఎగబడి వాళ్ళ కుటుంబాలు సినిమా చూసింటాయి. ఆ రేంజ్ సినిమా తీయాలి అని అంటే అంత సులభం కాదు. అరే మన భారతదేశంలో ఉన్న పెద్ద డైరెక్టర్లే గజగజ వణుకుతారు దురంధర్ లాంటి సినిమా తీయాలంటే. ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళేం తీస్తారు మన భారతదేశానికి వ్యతిరేకంగా? దురంధర్ రేంజ్ సినిమా నేను మాట్లాడుతున్నది. మన భారతదేశంలో సోకాళ్ళు పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, మొత్తం ఫిక్షన్ బేస్డ్ సినిమాలు అవన్నీ తీసుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఒక్క దురంధర్ తీయలేకపోయారు. దురంధర్ ఎట్లా వణికిస్తోంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అండి. ఇండియన్ నేరేటివ్ దురంధర్ సినిమా అనేది. నిన్నగాక మొన్న కూడా ఒకడు పైకి పోయాడు. పుల్వామా దాడి ఘటనకు సంబంధించిన ఒక పెద్ద తలకాయ, వాడి పేరు హంజా. దురంధర్ సినిమాలో హీరో పాత్రకు హంజా పేరు పెట్టారు, కానీ మొన్న ఒకటి లేపేశారు హంజా అని చెప్పి. చాలా పెద్ద తలకాయ వాడు. అకస్మాత్తుగా బైక్ మీద 2 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు పాకిస్తాన్లో, డైరెక్ట్గా తల లోపల తూటాలు దింపారు, గాయబ్, మాయమైపోయారు. వాడు పెద్ద తలకాయ అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నిన్న కొన్ని గంటల క్రితం వాడి శవాన్ని ఖననం చేసే ఆచారాలు ఉంటాయి కదా వాళ్ళు, అవి చేస్తూ ఉన్నారు, వాడి ఫ్యూనరల్స్. దానికి పాకిస్తాన్లో ఉండే పెద్ద తీవ్రవాదుల నాయకులు, మిలిటరీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వాళ్ళందరూ హాజరైనట్టుగా ఫోటోలు అన్ని బయటకు వచ్చే వైరల్ అయ్యింది. అంటే వాడు ఏ రేంజ్ పెద్ద తలకాయ ఆలోచించండి. అలాంటి చాలా మందిని ఎట్లా భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా ఎలా పైకి లేపిందో చూపించినటువంటి సినిమానే దురంధర్ సినిమా. ఇక ఈ దురంధర్ సినిమా మీద మన తెలుగు హీరోలలో కొంతమంది పెద్ద హీరోలు కనీసం ట్వీట్ కూడా పెట్టలేదండి. ఈ సినిమా మంచి సినిమా, ఈ సినిమా బాగుంది, దేశభక్తి సినిమా, చూడండి నాకు నచ్చింది, ఇలాంటి ట్వీట్లు ఏవి కూడా అండి సినిమా విడుదలైనప్పుడు పెట్టనే లేదు కొంతమంది పెద్ద హీరోలు, సోకాల్డ్ హీరోలు. అదే విషయం. ధన్యవాదాలు.